మా వాళ్ళు అయితే ట్రిప్ వేసారు గాయస్. అలా ట్రైన్ అయితే దిగేసినాం అనమాట ట్రిప్కి. ఇగో ఇక మలక్పేటలో అయితే డ్రాప్ అయిపోయింది గాయస్. కొడుకులు అయితే టూర్కి అయితే ప్లాన్ చేసారు, కానీ ఒక్క నా కొడుకు అయితే లేడు. ఇగో బస్ స్టాప్లో నేను ఒక్కనే నిల్చున్నా, ఒక్క అందరికి ఇంకా రాలే గాయస్. గాయస్ ఇగో టూర్ అని ప్లాన్ చేస్తారు, ఇంకా చెడదెగుతారు, ఇంకా రాలే. ఇప్పుడేమో 11 అవుతుంది, ఎప్పుడు పోతారో ఏమో గాయస్. ఏదేదో వాటర్ ఫాల్స్ అంట కోయడానికి. అమ్మ ఊట ఇంట్లో పండుదాంరా తినే అంటే కొడుకులు విన్నారు గాయస్. అమ్మ ఇంకా ఇప్పుడు ఇగో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం, ఇంకెంత టైం పడుతుందో వాళ్ళు వచ్చేవాడికి. కోయడాలో కలుసుకుందాం గాయస్. గాయస్ ఈ కొడుకులకి బస్సులో వచ్చేటప్పుడు వచ్చి అర్జెంట్ అయితే ఈ కొడుకులు వచ్చేవాళ్ళు చూస్తారు చూసారు కదా గాయస్. ఇంకా కోయిడా కోనికి అయితే బస్సులు అయితే లేవు అనమాట. 1 కిలోమీటర్ అయితే ఇప్పుడు నడవాలి మేము అందరము. చూసారు కదా అందరం నడుస్తున్నాము. చూసినట్టయితే ఇలా హైవే గుండా నడుచుకుంటా పోవాలి గాయస్. పాదయాత్ర అంటే ఏందో తెలుసా మీకు? పాదాల మీద నడిచే యాత్ర. ఇంకో చూడండి, ఏడెండుకో తీసుకొచ్చిర్రు కొడుకులు. మీ అమ్మాయో పాదాల మీద 2 కిలోమీటర్లు అవుతుంది గాయస్. 2 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఇగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా కొండలు, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి గైస్. ఇప్పుడైతే మేము చాలా ఇగో కార్లు పోతున్నాయి కానీ ఒక్కడి గిట్ట లిఫ్ట్ ఆపుతున్నాడు గైస్. ఫైనల్గా అయితే ఇంకా చేరుకున్నాం అన్నమాట. పైకి అయితే వచ్చినాం, ఇప్పుడైతే కిందకి పోదాం గైస్ నడుచుకుంటా. గైస్ కిందకైతే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే వాటర్ అయితే పడతా ఉంది. ఇంకా చాలా మంది వచ్చారు, ఇక్కడికి చూపిస్తాం. గాయస్ ఇక్కడ చూసిరా, ఇక్కడైతే పాము ఉంది గాయస్. ఇది కనుక మేము చూడలేదు అనుకో మా పని అయిపోతుంది. మేమైతే ఫోకస్ చేసి చూసినాము, బతికిపోయినాము గాయస్. లేదంటే మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతారు. ఆడ ఒకటి చూసిరా బ్లాక్ చిప్. ఇగో ఆడ చూడండి అమ్మాయిలను ఫోటోలు దింపుతాడు. మమ్మల్ని ఫోటోలు దింపాలంటే దింపాడు అంజోడుకు. ఇంకా కింద అయితే కంప్లీట్ చేసుకున్నాం గాయస్. చూసారు కదా మా చూసాన్ని ఇప్పేసుకొని నడుచుకుంటూ అయితే పోతున్నాము. ఇప్పుడు ఎక్కడికంటే మనం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గాయస్. వీళ్ళందరూ అయితే ప్లాన్ చేస్తారు అనమాట. ఇంకా ఇప్పుడైతే వెళ్ళాలి హనుమాన్ టెంపుల్కి దగ్గరికి గాయస్. ఇగో హనుమాన్ టెంపుల్ ఖమ్మం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇట్లా లోపల పోవాలి గాయస్. ఇంకా ఇప్పుడైతే కొండ మీద పోతున్నాం. ఖాళీ పైన అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇగో ఆడ పైన కండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఈ గాయస్ వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మనమైతే కోయిడా గుట్టకైతే వచ్చేసినాం, విజిట్ అయిపోయినాం. ఫైనలీ అయితే చాలా కష్టపడ్డాకైతే మనమైతే కోయిడా గుట్టకైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మేమైతే దర్శనం చేసుకొని ఒక పిక్ వేస్తాం అనమాట, మీకు చూపిరా. గాయస్ పైకి అయితే వచ్చేసినాం అనమాట హనుమాన్ టెంపుల్ దగ్గరికి. మా వాళ్ళు అయితే ఏడుకో పోతురు, వాళ్ళతోనైతే వెళ్ళిపోదాం అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఫోటోలు దిగుతారు, వీళ్ళేమో కొండ మీద ఆడేమో వీడియో రికార్డ్ చేస్తుండే గాయస్. వీళ్ళైతే ఫోటోలు దింపుకోనికి వస్తారు, స్నాప్లు పెట్టుకోనికి. ఇక్కడ గుడి దగ్గరికి అయితే వీళ్ళైతే మొక్కుతారు. వీడేమో గాయస్ ఇంకా చలో గాయస్ అలా కొండల మీదకి అయితే వెళ్ళిపోదాం. एक झप्पी पाहिजे म्हणे नाना नाना पप्पा पप्पी पाहिजे म्हणे नाना नाना तू भारी दिसते म्हणे या 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 किती नखरे करते ना सगळ्यांची हाट घेती लय भारी नटलेली लाखांचं सोनं आणि चांदी अम्मा सुभाष पैकी అలా కొండల మీద అయితే ఎంజాయ్ చేసి ఇంకా కిందకి వచ్చేసినాం గాయస్. ఇంకా బయలుదేరాలి, లేట్ అయిపోతుంది అనుకేసి ఇంకా వెళ్ళిపోతున్నాం గాయస్ వదిలిపెట్టి.